అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పోలీసుల సాక్షిగా తమపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం కార్యాలయం ఆదేశాలతోనే మాపై దాడి జరిగిందని ఆరోపించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఫైర్ అయ్యారు. తమ నిరసన శిబిరంపై దాడి చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల్ని కొట్టారు, టమాటాలు వేసి కొట్టారు, జెండాలు పీకేశారు, టెంట్ పీకేశారు, కుర్చీలు వేశారు. పోలీసుల మీద కూడా కుర్చీలు వేశారు, పోలీసుల మీద కూడా కోడిగుడ్లు వేశారు. అయినా కానీ పోలీసులకి స్థాన చలనం ఏమాత్రం కూడా చలనం లేదు. అక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం గూండాలని, బోండా ఉమాని అడ్డుకుని ఆపి పక్కకు పంపించేటటువంటి ప్రయత్నమే చేయలేదు. పూర్తిగా పోలీసుల సహకారంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం మీద దాడి జరిగింది. దీనికి డీజీపీ గారు ఏం సమాధానం చెప్తారు? దీనికి హోమ్ మినిస్టర్ గారు ఏం సమాధానం చెప్తారు? అంటే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మాట్లాడకూడదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? ప్రభుత్వాన్ని నిలదీయకూడదా? ఇది ఎక్కడ చౌద్యం? బోండామా పూర్తిగా రౌడీజం చేస్తా ఉన్నాడు, దానికి పోలీసులు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఇది గవర్నమెంట్ నుంచి, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే ఈ డైరెక్షన్ రాబట్టే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.